గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, జాగ్రత్త. హిందుత్వం గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదు. వీనికి పిచ్చి లేసింది, సైకో అయిండు. సైకో జగన్ అంటారు, అందుకే వీన్ని ఒక సైకోను ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి చేసి. తిరుపతికి పోవడానికి నీకు భయమై ఉత్సవడ్డది జగన్మోహన్ రెడ్డి. ఉత్సవడి సాకులు వెతుక్కుంటా ఇదేం దేశము, ఇదేం హిందుత్వము, బీజేపీ చూసుకుంటా ఊకుంటాందంటే మీ అయ్య జాగిర్ అనుకుంటారా మీరు? తిరుపతి అంటే మీ అయ్య జాగిర్ అనుకుంటారా? ఆంధ్రప్రదేశ్ మీ అయ్య జాగిర్ అనుకుంటారా? మీ అరాచకాలు, మీ అయ్య అరాచకాలు, మీ అరాచకాలు అందరికీ తెలుసు. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, దయచేసి యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇదేం దేశం, ఇదే హిందుత్వం అంటాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి. సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నా. ఇంకోసారి హిందుత్వం గురించి ఇదే హిందుత్వం అంటే ఈపు విమానం మొత్తం అవుతుంది. ఇజ్జత్ విమానం తీసుకోక అనవసరంగా. ఇప్పటికే నీకు వచ్చినాయి 11 సీట్లు, నీ పార్టీలో ఎవరు ఉండలేరు. నువ్వు చేసిన అరాచకాలు అన్ని కావు. నీ అయ్యి ఉన్నప్పుడు లక్షల కోట్లు దొబ్బినవు, జైలు వేయించినావు, ఇంకా నీ మీద కేసులు పెండింగ్లు ఉన్నాయి. గుర్తుపెట్టుకో ఫస్ట్. అది హిందుత్వం గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు కూడా దీని మీద స్పందించాలి. మిత్రులారా, ఈయన మాట్లాడే మాటలు ఏంటంటే ఇదేం హిందుత్వం అట. తిరుపతికి ఈయన నిన్న శుక్రవారం నాడు తిరుపతికి పోయేది ఉండే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఆయనకైనానే తిరుపతి పోయే ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకుంటారు. కారణం ఏంటంటే తిరుపతిలో లడ్డు వివాదం ఉన్నది. ఈ టైంలో పోతే అందరూ చెప్పులు చీపురు గడ్డలతో పెళ్ళ చంపుతారు. మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడరు, సెక్యూరిటీ ఉన్నదని కూడా చూడరు. ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచంలోనే తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం, అతిపెద్ద పుణ్యక్షేత్రం హిందువులకు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు పక్కకు పెట్టి మరీ తిరుపతికి వచ్చిపోతా ఉంటారు. నిన్న కూడా ఒక అతను వీడియో పెట్టాడు మనకు, డెన్మార్క్ నుండి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే లడ్డూలో కల్తీ అయింది అని చెప్పేసి అన్నారు. కల్తీ కాలేదు అంటే కల్తీ అయిందా కాలేదా అనేది కోర్టులు చూసుకుంటే, చట్టాలు చూసుకుంటే, అన్ని చూసుకుంటాయి. మనకు వ్యవస్థ ఉన్నది భారతదేశంలో, ఇవన్నీ చూసుకుంటాయి. నీకు పోచాతగాక నీకు భయమైంది. తిరుపతికి పోవడానికి నీకు భయమై ఉత్సవడ్డది జగన్మోహన్ రెడ్డి. ఉత్సవడి సాకులు వెతుక్కుంటా ఇదేం దేశము, ఇదేం హిందుత్వము, బీజేపీ చూసుకుంటా ఊకుంటాందంటే బీజేపీ చూసుకుంటూ ఊకుంటూ కాదు. నువ్వు తిరుపతికి పోవాలంటే కొన్ని ఆచారాలు ఉంటాయి. నీ హయాంలో అవన్నీ పక్కకు పెట్టినావు. ఎవరు పడితే వాళ్ళు షో పుటప్కు తిరుపతి పెట్టే చాలా మంది ఉన్నారు నీ హయాంలో. ఎందుకంటే మాకు కొన్ని ఆచారాలు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకంటే మాకు ఆచారాలలో అయ్యప్ప దర్శనానికి పోయినప్పుడు పైన చొక్కా తీయాలి మేము. నీకు అది తెలియదు అనుకుంటా. నీకు అది తెలియకపోతే నోరు మూసుకో, కిందిది కూడా మూసుకొని ఊకో. ఫస్ట్ కిందిది మూసుకో, నోరు మూసుకో, రెండు మూసుకొని ఊకో. నీకు ఆచారాలు తెలివై, సాంప్రదాయాలు ఆచారాలు ఏంటి తెలివై. నీ హయాంలో తిరుపతిని ఎంత భ్రష్టు పట్టించడం అనేది అందరికీ తెలుసు. లడ్డు అనేది కల్తీ జరిగింది. లడ్డు టేస్టే మారిపోయింది. వాస్తవానికి తిరుపతి లడ్డు టేస్ట్ మారిపోయింది. చాలా పెద్ద నేరం. దీంట్లో ఖచ్చితంగా నువ్వు జైలు పోతావు, బయటికి గుర్రావు. నీ పాత కేసు సంగతి పక్క పెట్టు. ఇదే అసలు పెద్ద కేసు అవుతుంది. కల్తీ జరిగింది. మీరు నయ్యిలా పరిచయం చేసుట్లా కూడా కుంభకోణమే. అది కూడా ఒక స్కామే. ఎందుకంటే నీకు హిందువుల సాంప్రదాయాలు, హిందువుల ఆచారాలు, హిందువుల పండుగలు నీకు నచ్చాయి. నువ్వేంటంటే కేవలం ఓట్ల కోసము నేను బయటికి వచ్చినాక హిందువును, సిక్కును, పార్సిని అన్ని మాటలు మాట్లాడతావు. నువ్వు బయటికి వచ్చినాక నువ్వు హిందువా? ఫస్ట్ అది చెప్పు. ఫస్ట్ నువ్వు హిందువా కాదా అనేది చెప్పు. నేనైతే చెప్తున్నా గర్వంగా, నా దేశం భారతదేశం, నేను హిందువును అని గర్విస్తున్నా. నువ్వేం చెప్తావు చెప్పి ఓట్లాడుకో. కేవలం హిందువుల ఓట్లను క్యాప్చర్ చేసేందుకే నువ్వు అన్ని డ్రామాలు, నీ యొక్క నాటకాలు అందరికీ తెలుసు. అటువంటిప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడుతుంది? హిందువులు ఎందుకు మాట్లాడతారు? పోగా నువ్వు చేసే తప్పు పనులకు వాళ్ళు క్లియర్ గా చెప్పిర్రు. నువ్వు పోవాలంటే డిక్లరేషన్ క్లియర్ గా కొన్ని సాంప్రదాయాలు అక్కడ తిరుపతిలో కొన్ని పెట్టిర్రు. దాని ప్రకారమే పోవాలి. నీ అయ్య జాగిరి కాదు. హిందువుల దేవాలయాలు అంటే నీ అయ్య జాగిరి, నీ జాగిరి కాదు. అర్థమైందా? హిందువుల సాంప్రదాయాలు ఉంటే ఆ సాంప్రదాయాల ప్రకారమే పోవాలి. ఆ ఆచారాల ప్రకారం, ఆ సాంప్రదాయాల ప్రకారం పోవాలి. నీ షోపుడకు ఓట్ల కోసము రచ్చ చేత తిరుపతిలో అల్లర్లు సృష్టిస్తా అని చెప్పి పోతా అంటే ఎవడు ఊకుండేటోడు లేడు. డిక్లరేషన్లు ఉంటే అన్ని ఉంటాయి. హిందువుల సాంప్రదాయాల ప్రకారం పోవాలి. దర్గాలో పోవాలంటే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పోవాలి. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మత సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. హిందూ ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటది. నువ్వెవడువా? ఇదేం హిందుత్వం అనడానికి నువ్వెవడు? నీ అయ్య జాగిరా? నువ్వెవడిరా అంటున్నా. ఇదేం హిందుత్వం అంటే ఈ బలుగుతుంది అని చెప్తున్నాం. అందరు చెప్పులకు పని చెప్పాలి. చెప్పులు ఇసిరేస్తారు, కోడిగుడ్లు ఇసిరేస్తారు. గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, జాగ్రత్త. హిందుత్వం గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదు. నువ్వు ఏ దారిలా ముఖ్యమంత్రి అయినావో అందరికీ తెలుసు. నీ దగ్గర ఎంత సొమ్మున్నదో, అవినీతి సొమ్మున్నదో ప్రతి ఒక్క రూపాయి కూడా కక్కిస్తుంది. ఖచ్చితంగా కేంద్రం కక్కిస్తుంది. ప్రతి రూపాయి కక్కిస్తుంది. బీజేపీని పట్టుకొని అనే దమ్ము ధైర్యం నీకెక్కడిదిరా? ఒక దొంగవు ముఖ్యమంత్రివి, ఒక దొంగవు నువ్వు, ఒక 420వి. నీ అయ్యున్నప్పుడు నీ అరాచకాలు తెలియనియా? హైదరాబాద్ లో నీ అరాచకాలు అందరికీ తెలుసు. నీ అయ్య బతికున్నప్పుడు, నీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు. అవన్నీ చూసే నీకు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయిపోతే దొంగ ఓదార్పు యాత్రతోని మహబూబాద్ ల ఘటన మేము మర్చిపోలేరు. రాళ్లతో పని చెప్పిరు. నీ యొక్క ఘటన ఎంతో మంది ప్రాణాలు పోతానన్నా నేను ఓదార్పు యాత్ర చేస్తా, అది చేస్తా, అల్లర్లు చేస్తా అని చెప్పి తిరిగినావు. నువ్వు సిగ్గుండాలను రాజకీయాల కోసం నీ అయ్యను పట్టుకొని, నీ అయ్య సాగును అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన మూర్ఖుడివి నువ్వు.
నీకు హిందుత్వం గురించి నీకేం తెలుసు? నీకు భారతదేశం ఇదేం దేశం అంటాను? పో పాకిస్తాన్ పో, దుబాయ్ కాదు దేశం అంటే మళ్ళీ నాకు తిక్కలేస్తే మరి పసునుడి దయాకర్ లెక్క మాట్లాడతా నేను. పోవాలను పో, పాకిస్తాన్ పో, నువ్వెవడిరా? ఇదేం దేశం ఆడ? ఎందుకు పుట్టావురా ఈ దేశంలో? నీ అసొంటి నీచులు పుట్టిర్రు, మేము బాధపడాలి ఈ దేశంలో ఇసొంటి నీచులు పుట్టిలేదని. నువ్వు పట్టుకొని ఇదేం దేశం అట దేశాన్ని అంటాడు. ఈ దేశంలోనే పుడతావు, ఈ దేశంలోనే ఉంటావు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, బిచ్చమడక తింటావు, ఫాల్తు నా కొడక. ఇదేం దేశమేంద్రా? ఇదేం దేశం అంటే తప్పు, ఇదేం హిందుత్వం అంటే తప్పు. హిందువులందరూ కూడా బుద్ధి చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా. దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు లైక్ చేస్తే కూడా ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి. ప్రతి ఒక్క హిందూ సంఘాలు కూడా దీని మీద స్పందించాలి. ఇదేం దేశము, ఇదేం హిందుత్వము, ఇదేం హిందుత్వం. నేను మేము అన్నాం రా భాయ్, మేము అన్నామా? నువ్వేమన్నావు? నేను సాటుకు లోపల కూర్చొని నేను బైబిల్ చదువుతా అన్నావు. మేము ఎప్పుడన్నా అన్నామా? నీ బైబిల్ అన్నామా? నీ మతాన్ని అన్నామా? నువ్వెవడివి అనడానికి ఇదేం హిందుత్వం అని, ఇదేం హిందుత్వం అని అనడానికి నువ్వెవడివి? మీ అయ్య జాగిర్ అనుకుంటారా మీరు? తిరుపతి అంటే మీ అయ్య జాగిర్ అనుకుంటారా? ఆంధ్రప్రదేశ్ మీ అయ్య జాగిర్ అనుకుంటారా? మీ అరాచకాలు, మీ అయ్య అరాచకాలు, మీ అరాచకాలు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీ పప్పులు ఏమి ఉడుకాయి, నీ ఎంబర్ ఎవరు లేడు. లాస్ట్ కు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ధర్మవరం సంబంధించిన ఆ ప్రోగ్రాం చేసే కేదిరెడ్డి పరిస్థితి కూడా ఆగమైపోయింది. ఉరికిస్తాను అక్కడ ప్రజలు. నువ్వు చేసిన అరాచకాలకు కేదిరెడ్డి బలి అయిండు. ఎంత మంది బలైన్లు, ఎంత మంది ఉసురు దాక్తది నీకు, ఎన్ని లక్షల కోట్ల అవినీతి, నువ్వు ఎంత పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినావు, ప్రభుత్వ సొమ్మును మొత్తం దెబ్బతీసినావు నువ్వు. ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసు, నీ అరాచకాలు ప్రతి ఒక్కరు తెలుసు. నీ టీం ఏంది, నీ కథ ఏంది, నీ దొంగలు ఒక్కడు కూడా కుక్కలు లెక్క మొరిగి పందులు లెక్కున్న ఫాల్తునా కొడుకులు ఒక్కడు ఇలా రోడ్ల మీద తిరుగుతలేడు, ఒక్కడు రోడ్ల మీద తిరుగుతలేడు. నీ బతుకు ఇంకా దరిద్రం అవుతుంది. నీ దగ్గర ఏదో డబ్బు ఉన్నది, మళ్ళీ ఏదో ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తా అంటాను. నీ గిల్లప్పులు ఏం నడవాయి ఇక్కడ. ఇంకోసారి చెప్తున్నావు, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చంద్రబాబు నాయుడుతో పెట్టుకో, ప్రతిపక్ష నాయకునిగా మీరు మాట్లాడుకుంటే మాకు తప్పులేదు. కానీ ఇదేం హిందుత్వం, ఇదేం దేశం అంటే చెప్పులు చీపురు గడ్డలు నానబెట్టి పెళ్ళ దంపుతావు. అది ఎవరైనా కానీ నువ్వు అసలు నిజంగా చెప్పాలంటే ఇంకే రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి అయినా ఇదేం హిందుత్వం అంటే కూడా చెప్పులు చీపురు గడ్డలు పెట్టి ఆనబెట్టి దంపుతావు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. నువ్వెవడిరా? మా హిందుత్వాన్ని, మా ధర్మాన్ని అనడానికి నువ్వెవరివి? ఎక్కడి నుంచో వచ్చినావు నువ్వు? దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు స్పందించాలి. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, తెలుగు ప్రజలందరూ, విదేశాలలో ఉన్న కూడా ప్రతి ఒక్కరు వీడి మాటల గురించి స్పందించాలి. వీనికి పిచ్చి లేసింది, సైకో అయిండు. సైకో జగన్ అంటారు, అందుకే వీడిని సైకో జగన్ అంటే. వీడు సైకో. ఒక సైకోను ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి చేసిరు. వాళ్ళని అప్పుడే చెప్పిన, ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడే నేను యూట్యూబ్లలో చెప్పాను, మీకు మొక్కలనే, మీ ఆంధ్ర ప్రజలందరికీ కూడా మొక్కాల ఇటువంటి సైకోగానే చేసిరు అని చెప్పేసి. ఎన్ని అరాచకాలు. ముగ్గురు ఐపీఎస్లు, సిగ్గు లేదు. ముగ్గురు ఐపీఎస్లు పోతారు, నువ్వు సిగ్గుండాలి. ఒక మహిళ జోలికి వేరు, ముగ్గురు ఐపీఎస్లు. ఇంకా ఇంతకంటే సిగ్గు తక్కువ పని ఏం లేదు. ఏదో నిజంగానే ఏదో డబ్బుల కుంభకోణంలో అదో ఇదో అయిందంటే అది వేరు. ఒక మహిళ జోలికి పోయినందుకు ముగ్గురు ఐపీఎస్లు, మంచి గట్టి ఐపీఎస్లు జైలు పోతారు. నిన్ను ముట్టుకుంటేనే పాపవురా నాయన. నువ్వు హిందూ ధర్మాన్ని అన్నటువంటివా? నువ్వు దేశాన్ని అన్నటువంటివా? మీ బతుకులు గవి, మీ చీకటి బతుకులు గవే. మహిళల జోలికి పోయిన బతుకులు, మీ బతుకులు. నువ్వు మాట్లాడుతున్నావా? జిందాల్ గాని కాపాడేందుకు నువ్వేం చేసినావు? ఆ కేసులో కూడా నువ్వు జైలు పోతావు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నేను చెప్తున్నా, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను ఇక రిక్వెస్ట్ చేస్తలేను. ఆ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను ఏదో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా, నేను రిక్వెస్ట్ చేస్తలేను, డిమాండ్ చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జత్వానీ కేసులో ఆ జిందాల్ గాని కాపాడేందుకు ముగ్గురు ఐపీఎస్లు ఎందువల్ల చూసి, జగన్మోహన్ రెడ్డిని చూసి కాదా, ఖచ్చితంగా దాని మీద పూర్తి విచారణ జరిపి దాని మీద కూడా కేసులు నమోదు చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద. వీడు మనిషి 420 గారు దొంగ, అవినీతి పరుడు, కరప్షనిస్ట్. వీడు టోటల్ గా ప్రపంచంలోనే అతిపెద్ద కరప్షనిస్ట్ అంటే నెంబర్ 1 ఈయనే. నెంబర్ 2 ఉన్నాడు కదా మా దగ్గర ముక్కు. మిత్రులారా దయచేసి యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం నేను సైతం అనుకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపండి. జై హింద్, జై భారత్.